ఈ విజయవాడకు వచ్చి హైదరాబాద్ బిర్యానీ పాయింట్. విజయవాడలో కూడా హైదరాబాద్ బిర్యానీ తింటున్నాం మేము. బాగుందయ్యా. అన్ని పక్కన సొంతూరు ఉండాలి భయ్యా. పెద్దనాన్న కాళ్ళు చేతులు ఒకేసారి. ఎన్ని పెద్దనాన్న ఫైనలైజ్డ్ ఆన్ దిస్ వన్. ఈ డ్రెస్ తీసుకున్నారు. హలో మచస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ వెంకట సాయి బ్లాగ్స్. మా పెద్దనాన్న. సో ఇది మా పెద్దనాన్న వాళ్ళ కులదైవం. ఈ టెంపుల్ వచ్చేసి ఇది మెయిన్ రోడ్డు, ఇది టెంపుల్. అన్ని పక్కన సొంతూరు ఉండాలి భయ్యా. మా పెద్దనాన్న కాళ్ళు చేతులు ఒకేసారి. ఊరు అనేది ఉండాలి భయ్యా. సొంతూరు లేకపోతే కష్టం. హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్ మాదంటే సొంతూరు ఉండాలి. సొంతూరు ఉంటేనే ఏదైనా. కంకిపాడు పోలీస్ స్టేషన్. వైట్ బ్లీచింగ్ పౌడర్, క్లీన్ చేయకుండా బ్లీచింగ్ పౌడర్ వేస్తారు. పని తప్పించుకోవడంలో మన వాళ్ళ తర్వాత ఎవరైనా. హైదరాబాద్లో ఈ లెవెల్ ఎండ ఉండదు. మలేషియాలో ఉన్నట్టుంది. ఎంత ఎండ ఉంది అసలు. చాలా కష్టం ఇక్కడ హైదరాబాద్లో ఎండ ఉంటుంది. అసలు ఈ టైంలో అసలు ఎండే ఉండదు. మధ్యాహ్నం నుంచి ఇంత వేడి కూడా అసలు ఉండదు. ఆడ చల్లగా ఉంటుంది. ఇక్కడ ఎందో మరి. ఎన్ని పెద్దనాన్న మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్. సో వాలెట్ పార్కింగ్ ఇచ్చేసినాం. వీఆర్ హియర్ అట్ లక్కీ రెస్టారెంట్ కాదు, లక్కీ షాపింగ్. మా శ్రీకర్ అన్న వెయిట్ చేస్తుండు. బాగుందిగా. మా శ్రీకరణ వాళ్ళ కొడుకు యొక్క బర్త్డే రాబోతుంది అనమాట. దానికోసం బేబీ బట్టలు షాపింగ్ కోసం ఇక్కడికి వచ్చాము. విజయవాడలో ఉన్న లక్కీ షాపింగ్ గోయింగ్ ఆన్. ఈ టోటల్ డ్రెస్ వచ్చేసి షీన్ స్పాన్సర్డ్ మచస్. బాగున్నాయి టీ షర్ట్స్, క్వాలిటీ బాగుంది. ప్యాంట్ కూడా క్వాలిటీ మస్తు ఉంది. కార్గో కూడా క్రేజీ ఉంది. ఫైనలైజ్డ్ ఆన్ దిస్ వన్. ఈ డ్రెస్ తీసుకున్నారు. సో ఫణీంద్రన్ వచ్చాడు. సో వీఆర్ మీటింగ్ ఫణీంద్రన్. అండ్ ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం అన్న మనం? ఏకే బిర్యానీకి వెళ్తున్నాము. సో యా, అక్కడికి వెళ్ళి తినేసి మా శ్రీకరణ వాళ్ళని దింపేసిన అక్కడ. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఏకే బిర్యానీ. గుద్దేశాడు గుద్దలేదులే. ఈ విజయవాడకు వచ్చి హైదరాబాద్ బిర్యానీ పాయింట్. విజయవాడలో కూడా హైదరాబాద్ బిర్యానీ తింటున్నాం మేము. బాగుందయ్యా. ఆప్కోదేనా ఉదర్దేనా? ఆప్కోదేనా? नॉर्मल लेके आओ ना. 1 मिनट. सो बिल ओके. वी आर हियर एट AK रेस्टोरेंट. చూద్దాం. ఓకే. అండ్ నేను అడిగిన చూద్దాం. ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసాం అనమాట. బిర్యానీ సూపర్ గుడ్, బాగుంది. కొంచెం స్పైసీగా ఉంది. బట్ బికాస్ నా టంగ్ పాడవడం వల్ల స్పైసీగా అనిపిస్తుంది. ఫ్రై పీస్ కూడా బాగుంది. నైస్ అన్న. ఫణీంద్రన్న చాయిస్. మా ఫణీంద్రన్న చాయిస్ అనమాట. ఓకే, బాగుంది. ఏకే బిర్యానీ రికార్డ్ చేస్తున్నా. ఓకే. సో ఇప్పటిదాకా మాట్లాడినా బేసికల్గా మా ఫణీంద్రన్న మళ్ళీ రికార్డ్ బటన్ నొక్కలేదు అనమాట. సేమ్ మా మమ్మీ లెక్కనే. సో ఇప్పుడు ఏంటంటే మనము చిల్లీస్లో తిన్నాము. మధ్యాహ్నం పూట ఏకే రెస్టారెంట్లో తిన్నాము. ఇట్స్ గుడ్ ఫుడ్. రెస్టారెంట్లో అయితే మస్తు ఉంది. అంటే ఆకలి మీద ఉన్నాము కూడా. అండ్ ఆల్సో టేస్ట్ కూడా బాగుంది ఏకే రెస్టారెంట్. బట్ దెన్ ఆ తర్వాత చిల్లీస్కి వెళ్ళి మేము చికెన్ 65 యాజ్ వెల్ యాజ్ సూప్ తిన్నాము. సూప్ రేటింగ్ 2 ఇస్తాం అంతే కానీ. అంతే, మోర్ 2 ఎక్కువ. ఎందుకంటే సూప్ ఈస్ నాట్ సూప్, బేసికల్ ఇట్స్ సాస్ లాగా ఉందన్నమాట. అండ్ చికెన్ 65 ఇస్ గుడ్. కాకపోతే క్వాంటిటీ కంటే నాకు చికెన్ డిష్ ఎక్కువ అనిపించింది రాదర్ దాన్ ఫ్లేవర్. సో చాలా రోజుల నుంచి ఎవరైతే తినలేదో చికెన్ వాడికి సెట్ అవుతుందిలే కానీ మనకి సెట్ కాదు. వెయిటర్ ఇస్ గుడ్, మంచి ప్రొఫెషనల్గా పద్ధతిగా. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇన్వాల్వ్ కాలేదా? టైమింగ్ ఆమె మధ్యలో షీ నోస్ వేర్ టు ఇన్వాల్వ్. ఎగ్జాక్ట్లీ. అంటే మనం కరెక్ట్గా పాజ్ చేసినప్పుడు మన టాపిక్స్ మధ్యలో కరెక్ట్గా మాట్లాడుతుంది అనమాట. ఆ టైంలో సార్ అని పిలిచినప్పుడు. సో ప్రొఫెషనలిజంకి గ్రేట్ టోప్ అనమాట. చిల్లీస్ ఓకే, యూ క్యాన్ ఇంప్రూవ్, చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు. బట్ ఎస్, ఇట్స్ గుడ్. చిల్లీస్ విజయవాడ ఇస్ గుడ్. అండ్
ఇంకేమున్నాయి. అండ్ ఇప్పుడు మా ఫణీంద్ర అన్న షాపింగ్ అయిపోయింది. అండ్ కార్స్ రిలేటెడ్గా అసలు విజయవాడ మెయిన్గా వచ్చిన రీజన్ ఏంటంటే కార్లో స్టీరియో పెట్టి అన్ని చూపించాను. స్టీరియో పెట్టియడం అండ్ ఇక్కడ అనమాట. అండ్ ఆల్సో 360 కెమెరా పెట్టిద్దాం అనుకున్నాను. కరెంట్లీ ఉన్న కెమెరా పనిచేయట్లేదు. సో విజయవాడకు వస్తే వీళ్ళేమో సార్ మీరు 1 day ముందు బుక్ చేసుకోవాలంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు, ప్రతి ఒక్కరికి పిచ్చ సేల్స్ అవుతున్నాయి. ఆర్ వాళ్ళకి వర్కర్లు దొరకట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఏంటి కార్ దీనికి కూడా ఇన్స్టాగ్రామ్ ఐ మీన్ ఇన్స్టా పేజెస్ ఉన్నాయి. మేము కార్ వీటికి కూడా ముందే బుక్ చేసుకోవాలి అపాయింట్మెంట్ ముందు బుక్ చేసుకోవాలి. డాక్టర్ అపాయింట్మెంట్ అని ఇప్పటికిప్పుడు పోతే దొరుకుతున్నాయి, కార్ వల్ల దొరకట్లే. వాళ్ళు అదే అంటున్నారు, సార్ మీరు ముందు బుక్ చేసుకోవాలి, ముందు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే. ఇప్పుడు ఏంది ఇవాళ పోయినోడు ఫోన్ చేస్తే వాడు ఏమంటాడు, సార్ ఇవాళ బుక్ చేసుకోండి రాయల్ యాక్సెసరీస్ విజయవాడ. ఆయన ఏమంటాడు, సార్ మీరు మండే కానీ ట్యూస్డే కానీ రండి అంటాడు. అమ్మ ఇంత వర్క్లో ఉన్నారనమాట. సీరియస్లీ నేను మండే ట్యూస్డే ఎందుకు బ్రో, నేను హైదరాబాద్ నుంచి వచ్చినంటే, సార్ అయితే మీకు రేపటికల్లా మేము ప్లాన్ చేస్తాము, ఇవాళ బుక్ చేసుకోండి అన్నాడు. నాకు ఇవాళ కావాలంటే సార్ అవ్వదు సార్ అన్నాడు. చాలా బాగా మాట్లాడాడులే, యాటిట్యూడ్ ఏం చూపించాలి, చాలా బాగా మాట్లాడాడు. కానీ సో ఇంకా ఇంటికి వెళ్తున్నా ఇప్పుడు, కంకిపాడు వెళ్ళిపోవాలి. ఫణీంద్ర అన్నని మన తెనాలి జంక్షన్ దగ్గర క్రాస్ రోడ్ దగ్గర దింపేసి, తెనాలి కాదు మన హైవే తెనాలి హైవే దగ్గర దింపేసి అండ్ వీల్ గో టు కంకిపాడును. కంకిపాడులో అందరు వెయిటింగ్ అదిలే, అందరు వచ్చేసారు. సో మనం వెళ్ళేది ఇంకా. సో వెళ్ళిపోతే సెట్. ఇంకా రేపు మార్నింగ్ 4కి లెగాలి మళ్ళీ. సో అక్కడికి వెళ్ళి కుదిరితే బ్లాగ్ చేస్తాం, లేకపోతే లెట్స్ ఎండ్ ద బ్లాగ్ హియర్. సో యా దట్స్ ఇట్. ఆపేసేయండి. కార్ పార్కింగ్ చేసేసి మా పెద్దమ్మని వాళ్ళ ఇంట్లో దింపేసి కొంచెం అట్లా తోడుగా వెళ్ళేసి వచ్చినాం. సో దట్స్ వేర్ ఐ హ్యావ్ పార్క్డ్ మై సిల్వర్ స్నేక్. అండ్ ఆ పైన 2వ ఫ్లోర్లో ఇల్లు. ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు. సో పైకి వెళ్ళి చూద్దాం, కొంచెం పార్టీ వ్యవహారాలు జరుగుతున్నాయి. సో పార్టీస్ సెటప్ అంతా డెకరేషన్ జరుగుతుంది, చూపెడతా.